నమస్తే నిజామాబాద్లో ఉన్నాం. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మెండోరా అన్న ఒక మండలంలో మనం ఉన్నాం. సో ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి? మే 13వ తేదీన వీళ్ళంతా ఓటు వేయబోతున్నారు ఎంపీ ఎలక్షన్స్లో. ఇక్కడ లోక్సభ అభ్యర్థిని ఎన్నుకోబోతున్నారు. ఇప్పటివరకు సిట్టింగ్ ఎంపీగా అరవింద్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనే అదే పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో ఉన్నారు. సో ఈ మండల ప్రజల ఒపీనియన్ ఏంటి? వాళ్ళు ఎవరికి ఓటు వేయబోతున్నారు? ఎవరు వస్తే బెటర్ అని వాళ్ళు అనుకుంటున్నారు? ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నా ముందు చాలామంది ఉన్నారు. ఇక్కడ టీ స్టాల్ కనిపిస్తూ ఉన్నది. నా ముందు పెద్ద మనిషి. నమస్తే అన్న. నమస్తే. సో ఏం పేరు? నా పేరు సామ మధు. ఏం పేరు చేస్తారు? ఏం పని చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయమే. ఎన్ని ఎకరాలు ఉంది? ఉంది ఇక మా పూర్తి ఉంది. ఓకే, అరే చెప్తున్నాగా. ఎవరు గెలిచినట్టున్నారు ఎంపీగా? ఎంపీగా ఎవరు గెలుస్తారంటే పద్ధతిని పరిస్థితులను బట్టి చూస్తే జీవన్ రెడ్డి గెలిచే పరిస్థితి ఉన్నది. వై జీవన్ రెడ్డి ఎందుకు అనుకుంటున్నారు? వై జీవన్ రెడ్డి నువ్వు అడిగినా కదా, నేను ఆన్సర్ ఇస్తా. నరేంద్ర మోడీ మంచోడే కాదంటలే మేము. ఇక్కడ ఉండే క్యాండిడేటు ప్రజలను ఉద్దేశంగా మాట్లాడము, కాంగ్రెస్ అట్లా, తెలుగుదేశం ఇట్లా, టీఆర్ఎస్ అట్లా, నువ్వెట్లా, నీదెట్లా, నువ్వు చేసి ఇంకోలా నన్ను అనవసరంగా ఆడిని తిట్టుడు ఇన్ని తిట్టు ఇవన్నీ తిడితే రాజకీయం అంటే ఏంటిది? ప్రజలకు బాగుపడి చేసేదానిదే రాజకీయం అంటారు. అని నీ స్వార్థానికి ఎదురెటోళ్ళను తిట్టడము, ఎదురెటోళ్ళని అనడము ఇది కరెక్ట్ కాదు. అందుకు కాబట్టి మా ప్రజలు ఏం తెలుసుకుంటున్నారంటే నిజామాబాద్ డిస్టిక్లో అరవింద్ను గెలిపించే అవకాశం లేదు 99%. ఇది మొన్నటి ఎలక్షన్లో మీరు ఎటువైపు నిలబడ్డారు? మరి కాంగ్రెస్. ముందు నుంచి కాంగ్రెస్? ముందు టీడీపీ. కాంగ్రెస్ సపోర్ట్. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మీరు కాంగ్రెస్ సపోర్ట్. ఇది మా దేవుడు ఎన్టీ రామారావు. వీళ్ళంతా వాళ్ళేనా? అంటే వేరే వేరే సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా కాంగ్రెస్, వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే. ఓకే, మీరన్నా మీరు మాట్లాడండి. మీరేమనుకుంటున్నారన్నా? మాట్లాడరా? ఓటు లేదా? ఓటు అయ్యవు ఏమనుకుంటున్నారు మీరు? అరే రే 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 ఏం పెద్ద మనిషి ఎట్లుంది ఇక్కడ? ఎవరు గెలుస్తున్నారు? మాకేం తెలుస్తుంది సార్. మీరేమనుకుంటున్నారే? మేము బీజేపీకి ఎత్తామనుకుంటున్నాం. బీజేపీ అనుకుంటున్నారు. బీజేపీకి వేయనోళ్ళు వేయమని అంటున్నారు. వాళ్ళు ఇక్కడ మీ ఊరోళ్ళే అంటున్నారు మేము వేయమని. ఏ టేస్ట్ వాళ్ళు అటు ఎత్తారు. మేమైతే బీజేపీ. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు మీరు? నరేంద్ర మోడీ బట్టే ఎత్తున్నాం మరి. ఓకే, సో ఇక్కడ మరి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కదా, వాళ్ళు మేము అన్ని చేస్తాము 6 గ్యారంటీలు ఇవన్నీ అంటున్నారు కదా. అలాగ వేసినాం కదా మొన్న. వేసిరా? సో మొన్న కాంగ్రెస్ కేసిరు మీరు, ఈసారి బీజేపీకి ఎత్తాము. ఎందుకు డిఫరెన్స్? ఎప్పుడు మా ఆడొకళ్ళు ఈడొకళ్ళు ఉంటేనే అందరు చెప్పినట్లు వింటారు, లేకపోతే తప్పు ఆడ ఒకటి ఈడొకటి ఉంటేనే అందరు చెప్పినట్లు వింటారు. అన్ని ఒకటి అందరు మనం చెప్తున్నారు. సో ఈడొకటి ఉండాలి, ఆడొకటి ఉండాలి. అదే. ఓకే, మీరేమనుకుంటున్నారు? నేను మాట్లాడగలను. ఎందుకే? గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు? భయపడుతున్నాడు. ఎందుకు భయపడేది ఏముందన్న? మీరేమనుకుంటున్నారన్న? నేను మాట్లాడానే. మరి ఏం ఓటు ఉందా లేదా? ఉంది. అయితే వేస్తాం. ఎందుకే వేస్తారు. ఎట్లా ఈసారి ఇంటింటికి తిరిగి వాళ్ళు ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? పైసలు ఇచ్చి ఓట్లు మొన్నటి ఎలక్షన్లో గట్టిగానే వంచినట్టున్నారు కదా. మొన్న వంచరు కానీ ఇప్పుడు వంచరుగా. వంచరా? ఎందుకు వంచరు ఇప్పుడు? ఓట్లు ఎక్కువ ఉంటాయేమో. ఏమనుకుంటున్నారు మీరు? బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ ఎవరు గెలిచే అవకాశం అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది. బీజేపీ. ఎందుకు బీజేపీ? మేము అనుకుంటున్నాం అట్లా, మరి వస్తవచ్చు అని. ఓకే, కాంగ్రెస్ ఎట్లా పనిచేస్తుంది? 5-6 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఏర్పడతలేదు ఇప్పుడు మీకు. ఏర్పడతలేదా? ఎట్లా? అరే ఇప్పటికి నెల వేస్తలేరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమో రెఫరెండం కింద చూడండి మేము బాగా పనిచేస్తేనే మాకు ఓటు వేయండి అని అంటున్నారు కదా. అంటే వాళ్ళు బాగా చేసినామన్న ధీమాలో ఉన్నారు వాళ్ళు. 2-3 వేసారు కానీ మిగతా కాలేవు కదా ఇంకా. ఫ్రీ బస్సు అయినట్టుంది కదా. ఫ్రీ బస్ ఒకటి అయింది, విద్యుత్ కూడా కొందరికి వచ్చింది. ఓకే, ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు కవిత పోటీ చేసింది కదా 2014లో, మరి ఆమె ప్రభావం ఏం లేదా ఇక్కడ? ఇప్పుడు ఏం కనబడతలేదు ఇక. మీరేమనుకుంటున్నారు? మీరేం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తారు. మీరేమనుకుంటున్నారు? ఏ పార్టీకి గెలిచే అవకాశం? గెలుచుడు గురించి మాకు తెలియదు కానీ వేసుడు మాత్రం బీజేపీకి. నువ్వు వేస్తున్నావు అంటే అదే గెలుస్తుందని అనుకుంటావుగా. ఇక నేను మనసు ఏం లేదు, ఇక నాకు వేయాలనిపించి కూడా వేసుడు అంతే. పోయినసారి వేసినాం, ఇప్పుడు వేసినాం అంతే. మొన్నటి ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరికి వేసినావు? కాంగ్రెస్. నాది ప్యూర్ కాంగ్రెస్.
ప్యూర్ కాంగ్రెస్ అంటున్నాం మళ్ళీ బీజేపీ నాకు అది అట్లా ఉన్నది కొద్దిగా మోడీ మీద ఉన్నది ప్రేమ మోడీ మీద ప్రేమ ఉన్నది అంతే. స్టేట్ ఈ నాయకుల మీద ప్రేమ కాదు, మోడీ మీద ప్రేమ. అంతే ఎవరు పోటీ చేసినా మీరు మోడీ కేసుడే. మోడీ కేసుడే. మరి ఎందుకు మొన్ననే కాంగ్రెస్కి మరి అదే ప్రేమ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎందుకు మోడీ మీద ప్రేమ లేదు? వాళ్ళంతా ఇక దొంగని ఇక దునియాలో లేరు చేసాడు బోలేనే కానీ తిని తిని బేయమని ఇప్పుడు సెంటర్ జిల్లా అన్నట్లు అవన్నీ మనకెందుకు. ఎవరు ఏమున్నా మోడీ కేసు చేస్తారు మనము అది మీదికి కింది కాంగ్రెస్ అంతే. ఇప్పుడు నాకు ఎరుపు నుంచి కాంగ్రెస్ చేసినాం, ఖాళీ ఎంపీకే బీజేపీకి వేసినాం. మరి గెలిచే అవకాశాలు ఎట్లుంటాయి? అది మనం చెప్పలేము సార్. మొన్నదాకా కేసీఆర్ పనిచేసిగా మరి ఎట్లా ఆయనకు ఈ ఎలక్షన్లో ఏ దండం పెడతా మీకు ఎయిర్ అంటుండగా అట్లా అన్నగానే అది వాళ్ళ మనసులోకి వెళ్ళి రావాలి, వేయాలి వేయాలనిపిస్తేనే ఇస్తారు, లేకపోతే వేయరు. ఇక ఇప్పుడు 2014లో కవిత పోటీ చేసింది, అప్పుడు కవితకి వేసినావా? కవితకి వేయలేము, మా రైతుకి వేసుకున్నాం. మా ఊళ్ళకి వెళ్ళి ఇద్దరు ఆ రోజు పసుపు రైతులు పోటీ చేసినట్టు రైతులకు వేసుకున్నాం. ఇప్పుడు మరి మీకు పసుపు బోర్డు వచ్చిందా? మరి పసుపు బోర్డు మీద చర్చ అది నడుస్తున్నది, ఇప్పటిది కాదు, ఏది రాలేదు. ఏదో అది అనుకోకుండా ఏ ప్రభావమే తెలియదు. కానీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇదే రేటు ఉంటే అది పసుపు బోర్డు తెస్తారన్న నమ్మకం ఉంటుంది, ఆ రేటు మాకు ఉంటుంది అని మేము బతామని మాకు నమ్మకం ఉంటుంది. 15 ఎంత రేటు పలికింది లాస్ట్ ప్రైస్? 17 దాకా పోయింది, లాస్ట్ 17 దాకా పోయింది. ఇప్పుడు 17,000 రేట్ గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు రాలే, అంటే ఫస్ట్ వచ్చింది కరకాలంలో 9 సంవత్సరాలు 11 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది ఏందో మాకు అర్థం కాదు, మాకు కాదు, మా బాబులప్పటి నుంచి అంతే. 12 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా పెరుగుతుంది. గోల్డ్ కూడా తెచ్చుకుంటారు, పెరుగుతుడు, 2 తిరుగులు ఉండే అలాగే. ఆ బాపుల పోలీస్ అంతా మేము మాట్లాడినాం, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిండా, వచ్చే సంవత్సరం ఇస్తారని గ్యారెంటీ కూడా లేదు. అది ఇచ్చిండు అనుకో ఫుల్ గ్యారెంటీ అది. ఇక థ్యాంక్ యూ. నమస్తే పెద్ద మనిషి, ఫోన్ మాట్లాడుతున్నాం. నమస్తేనే, ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమే. అంతా పసుపు రైతులేనా? ఇక్కడ రైతాంగం ఎక్కువ ఉంటుంది. ఎంత పండుతుంది? ఎన్ని ఎకరాల పసుపు వేస్తారు ఇక్కడ? ఈడ దాదాపు ఒక 1000 ఎకరాలు ఉంటుంది పసుపు. ఇప్పుడు గ్రీన్ కలర్ ఈ కండువాలని పసుపుయే. ఇక్కడ రైతులే ఉన్నారు కంప్లీట్. ఎట్లా ఎవరు గెలుస్తాడున్నారు? ఎవరికి వెళ్తారో చెప్పరాదు. ఇక ఇప్పుడు మోడీ అంటే మోడీ ఏమైనా వీ కింద ఉన్నది, ఏ కింద ఉన్నది. ఇక్కడ ఒక షుగర్ గోళీ కొనాలన్నా, ఒక బీపీ కొనాలన్నా జీఎస్టీ తోటి పెట్టి కొనాల. షుగర్ గోళీ కొన్నా, బీపీ గోళీ కొన్నా, ఒక ఏ గోళీ కొన్నా అని రూపాయి గోళీ కాడికెళ్ళి జీఎస్టీ పడుతున్నది. రైతుకు ఏదైతే అవసరం పడుతుందో ఆ రైతుకు అవసరం పడే వస్తువుకు జీఎస్టీ పడకుండా చూసినాడు మోడీ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ జీఎస్టీ లేదు కదా, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. మరి ఈడ ఎట్లా ఫైట్ ఎవరి మధ్యలో ఉన్నది? ఈడ జీవన్ రెడ్డికి బీజేపీకి ఉంటుంది, వాళ్ళకి. బీఆర్ఎస్కి పోటీ ఉండదు. ఇప్పుడు ఈడ కవిత గతంలో 14లో పోటీ చేసేగా. వాళ్ళు మోసం చేస్తారు. కేసీఆర్ ఎలక్షన్ వచ్చిందంటే జొన్నలు కొన్నాడు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాకంటే లోట చూపించిండు రైతులకు. ఇప్పుడు ఆయన కూడా వచ్చి ఇక్కడ రోడ్ షో పెడతాడు. అయ్యేవా? ఏ రోడ్ షో పెట్టినా మా ₹1 ఖర్చు పెట్టినా 750 ఓట్లు పడ్డాయి మన ప్రశాంత్ రెడ్డికి మొన్న. ఇప్పుడు ఎంపీకి బీజేపీకి మన టీఆర్ఎస్కి పడాయి, కాంగ్రెస్కు బీజేపీకే పడతాయి ఎక్కువ. ఎవరు గెలుస్తారు అనేది టఫ్ ఉన్నదా? ఎట్లా ఈడ ఒక్క విలేజ్ వాటి ఏం ఏర్పడుతుంది? మీకు తిరుగుతుంటారుగా మీరు మొత్తం అంతా. ఎట్లా ఉంది? మేము విలేజ్ మందాకే చూస్తాము. ఈ విలేజ్లో ఎవరికి పడతాయి ఎక్కువ? ఇక కాంగ్రెస్ బీజేపీ రెండుకి ఎవరికి ఎక్కువ పడేది ఏర్పడదు. ఫైట్ టఫ్ ఉంటుంది. మీరేమనుకుంటారా? మీరు చెప్పరా? కాదు ఓటు లేదనుకుంటా. ఓటు ఉందా లేదా? ఉంది. రైతే కదా మీరు, మరి ఎట్లా రైతులు ఇంకా గట్టిగా మాట్లాడాలి కదా. కాదు ఎవరికి ఈసారి ఓటు? ఇప్పుడు బీజేపీకి. ఎందుకు బీజేపీ? సెంట్రల్ గవర్నమెంట్ రాస్తే బీజేపీ పాలన మంచిగా ఉన్నది కాబట్టి దోపకం ఎక్కువ ఉండదు, అందుకోసం బీజేపీకి వేయాలి. ఇప్పుడు మరి ఎట్లా మరి బీజేపీకి వాళ్ళు పసుపు బోర్డు మిగతా అన్ని అడుగుతున్నారు కదా, మరి అవన్నిటి మీద మీకు నమ్మకం ఉన్నదా? దేని మీద నమ్మకం లేకుండా మోడీ మీద ఒకటే నమ్మకం అంతే. వస్తుందా భవిష్యత్తులో అయినా వస్తుందని నమ్మకం? రావాలని అనుకుంటాం కానీ మన చేతిలో ఏముంటుంది? రావాలని అనుకుంటాం కానీ మన చేతిలో లేదు అది. మరి మీరు 2019 ఎలక్షన్లో మీరు అందరు పోటీ చేసిరు కదా, ఒక 4-5 నుంచి కూడా నామినేషన్ వేసినట్టున్నారు కదా, మరి అప్పుడు వ్యతిరేకంగా మీ వాళ్ళకి మీరు ఓట్లు వేసుకున్నారు కదా, మరి ఈసారి ఎందుకు మోడీకి ఓటేద్దాం అనుకుంటున్నారు?
మోడీ ఇప్పుడు మధ్యలో అనుకూలమైనది ఉన్నది కాబట్టి మోడీకి వేద్దాం అనుకుంటున్నాం. మరి ఎందుకు జీవన్ రెడ్డికి ఎందుకు వేయరు? జీవన్ రెడ్డికి కూడా పడతాయి, పడదనేది ఏం లేదు. జీవన్ రెడ్డికి కూడా మంచిగానే పడతాయి. ఈ విలేజ్లో జీవన్ రెడ్డికి పడతాయి మంచిగానే. ఒక యంగ్ యూత్ అనేది మొత్తం బీజేపీకి వేస్తారు. ఇప్పుడు ఎవరు యంగ్ యూత్ లెక్క ఉన్నవారు మొత్తం బీజేపీకి వేస్తారు ఎక్కువ. లేడీస్ ఏమంటారు? ఇప్పుడు ఫ్రీ బస్సులలో తిరుగుతున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు ఇష్టం. బూతులకు పోయిందాక చెప్పారు అది ఏటే చేయాలో ఆటేస్తారు. మీ ఇంట్లో మీ మాట కూడా వారు లేరు, ఓళ్ళు ఇష్టం వాళ్ళదే, ఓళ్ళు ఇష్టం వాళ్ళదే. ఇప్పుడు ఇక్కడ చెప్పినంత మట్టాన పోయి వేసేది మనం పోయి చూస్తామా? ఎందుకు మీ ఇంట్లో పోయి మీ పెద్ద మనిషి చెప్పవా ఇగో పలానా దానికి ఒకటే అని? చెప్పిన వాళ్ళు వేసేది గ్యారంటీ ఏమున్నది? అంతా తెలివికి వచ్చారు కదా. మరి ఓలా వాళ్ళకి తెలుసు ఏంది నువ్వు నాకు చెప్పేది. మన ఇంట్లో హక్కుంటే ఏదైనా మనం చూసుకుందామనే స్థాయిలో ఉన్నారు అందరూ. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే తీసుకొని పోతారు, వాళ్ళు ఎల్లో కట్టేస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ వేస్తే ఏమో అవుతారు. ఇంకా 6 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తుందో? సూపర్, దీనికి డోకలేదు. ఈ పరిపాలనకు డోకలేదు స్టేట్ మట్టుకు. కానీ మీకు మాత్రం మోడీ రావాలంటారు? మోడీ రావాలి. చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు మీరేమనుకుంటున్నారు? మీ ఓటేడా? ఇదే ఊరు. మా ఊళ్ళో అయితే 100% కాంగ్రెస్కి ఎక్కువ పడతాయి. సెకండ్ ప్లేస్ బీజేపీ. చిట్ట చివరి ప్లేసు ఒక 200 నుంచి 300 దాకా బీఆర్ఎస్ పడకపోవచ్చు. అవి కూడా పడాయి. చూసిరు కదా, డివైడరు కట్టిరు. యాక్చువల్గా దీనికి అదేమంటారు మీరు, సీడీలు అంటారు. ఏ నియోజకవర్గం? బాల్కొండ. మొన్న ఎమ్మెల్యే ఆయన గెలిపించారు. ఆయన గెలిపిస్తే ఇప్పుడు ఏమంటారు, ఏమంటారు ఏమో సామెత అంటారు కదా తెలంగాణలో, సావు వచ్చి కన్నులుట పోయినట్లు 2000-3000 మెజార్టీతో గెలిచిండు. అది గెలుపా? మా ఊళ్ళో 1,30,00,000 ఖర్చు పెట్టిండు ప్రశాంత్ రెడ్డి. మీ ఒక్క ఊర్లో? ఒక మండలంలోనా? మండలి ఓన్లీ టౌన్లోనే? ఎంత 1,30,00,000 పంచిండా? పడ్డాయి. 2,000, 3,000 పంచారు. 750 పడ్డాయి. 750 ఓట్లు పడ్డాయి. ఓవరాల్గా నిజామాబాద్లో ఎవరు గెలుస్తారో? నిజామాబాద్లో ఛాన్సెస్ ఫస్ట్ బీజేపీ రావచ్చు, నెక్స్ట్ కాంగ్రెస్. మీ ఊర్లో పడతాయంటారు, మరి మిగతా ఊర్లో పడాయంటావా? మిగతా అంటే మొన్న లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ ఎమ్మెల్యేకు సునీల్ రెడ్డికి ఎక్కువ వచ్చినాయి. 1054 లీడ్ వచ్చింది, లీడే. కాబట్టి దాంట్లో అంతా రాకుండా ఈసారి ఒక 700-800 రావచ్చు లీడు. మా విలేజ్ మటుకు. సెకండ్ ప్లేస్ బీజేపీ, థర్డ్ ప్లేస్ కాంగ్రెస్, మన బీఆర్ఎస్. గెలిచేది ఎవరు? ఓవరాల్ గెలిచేది మోడీ మేనే కొంచెం ఎక్కువ నడుస్తుంది కదా, అట్లా. నమస్తే పెద్ద మనిషి. ఏం సంగతి? ఎన్ని ఎకరాలు ఉంది మనకి? 4 ఎకరాలు ఉంటుంది. 4 40? 4. వాళ్ళ కొడుకు పేరట ఎక్కువ ఉంటుంది. ఉండనిలే, మంచిదే కదా. ఎట్లా ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? నేను వేద్దాం అనుకుంటే ఎప్పటికి నాకు పోతే ఎటు బుద్ధి కుడుతుంది. ఏమైనా ఇచ్చినట్టుందా ఈసారి? ఏమో మనకేం గుర్తు ఇచ్చేటట్టు. మొన్న ఎంత ఇచ్చిరో? మొన్న ఎలక్షన్లో అప్పుడు మొన్న ఇచ్చింది 2,000. మరి 2,000 వచ్చినాయా? ముగ్గురు కలిసి 2,000 వచ్చినా? ఒక్కొక్కరికి 2,000? కోడి ప్రశాంత్ రెడ్డి కోడి. ప్రశాంత్ రెడ్డి ఒక్కడే ఇచ్చిండా? మిగతా 2 ఎటు పోయారు? వాళ్ళు 500 ఇచ్చిండు ఒక్కరు. మరి ఎట్లా ఈసారి కూడా వస్తాయి అనుకుంటున్నావా? వచ్చి ఇచ్చిన వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నావా? ఎటనైతే పైసలు ఇది కాదు పెద్ద. 2,000 ఇచ్చినందుకు 2,000కి తీసుకొని ఓటేయలేదు ఆయనకు ఎక్కువ ఇచ్చా? అంతేనా? జేబులో పెట్టుకున్నా వేరే వాళ్ళకి ఓటేసిన? చేతికేసినట చెప్పిండు ఆయన. చేతికేసినావు 2,000 తీసుకొని చేతికేసినావు. మరి ఈసారి ఎట్లా? ఈసారి ఎట్లా? బీజేపీ వేయాలనుకుంటాం. మొన్న చేయేస్తే మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఉంటుంది. అది నన్మా సెంటర్ ఆయన ఉంటే మోడీ ఉంటే మంచిగా ఉంటుంది. మోడీ ఉంటే మంచిగా ఉంటుందా? ఎందుకు మోడీ గురించి ఏం తెలుసుకున్నావు నువ్వు? అంటే ఎందుకు మోడీ గుర్తొస్తున్నాడు నీకు? హామీలు ఇస్తలే ఆయన. ఏది ఇది ఇస్తా అది తండ్రి హామీలు ఇస్తలే. హామీలు ఇస్తలేడు. అరే హామీలు ఇస్తేనే మంచిదా? మంచిది కాదా? వీళ్ళు ఇచ్చినే కదా, ఇంకా ఇచ్చి ఆయన కాదు ఇచ్చే పరము ఇయ్యకది. ఇచ్చిరి ఇవ్వకపోయి హామీలు ఇచ్చి ఎలక్షన్ అప్పుడు ఇచ్చిరి మరి ఇవ్వకపోయి అది ఏంటికి ఇచ్చుడు హామీలు. సో హామీలు ఇవ్వని మోడీ నీకు నచ్చుతున్నాడు అయితే? నమస్తే, థ్యాంక్ యూ. నువ్వేం ఎవరు బాబు? ఇంకా ఏడన్నా ఉన్నారా? టిఫిన్ ఏమొద్దన్న. నమస్తే పెద్ద మనిషి. ఏ ఊరే? ఇదే ఊరా? నిజామాబాద్. ఎట్లా ఎవరు గెలుస్తాడున్నారు నిజామాబాద్లో? జీవన్ రెడ్డి. ఎందుకు జీవన్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు? జీవన్ రెడ్డి ఎట్లా గెలుస్తాడా? బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. అరవింద్ మాటలు మంచిలేవు, తిడతాడు. అందుకే జీవన్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నా? ఎంత మెజార్టీ? బంపర్ మెజార్టీతో గెలుస్తాడు అన్న. 50,000 మీదనే. సెకండ్ ప్లేస్ ఎవరు ఉంటారు? సెకండ్ ప్లేస్ అరవింద్.
తాడా కేసీఆర్ పార్టీ? కేసీఆర్ పార్టీ తాడు. సో మరికొంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడదాం. చాలామంది ఇందులో పసుపు రైతులు ఉన్నారు. నమస్తే. నమస్తే అన్న. ఎక్కడ ఇదే ఊరానే? ఇదే ఊరు ఇట్లా ఎవరికి ఓటు వేసేటట్టున్నారు ఈసారి జనాలు? ఈసారి బాజిరెడ్డి గోవర్ధన్. బాజిరెడ్డి గోవర్ధన్. సో బీఆర్ఎస్ కోట వేస్తారని ఎందుకు బీఆర్ఎస్ అనుకుంటున్నారు మీరు? తెలంగాణకు కేసీఆర్ బాగా చేసిండు, ఓకే. అందుకోసం మరి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది కదా, కష్టంగా ఉన్నట్టుంది కదా? ఏమి ఇబ్బంది లేదు, అంతేనా? ప్రజలకు నిండా అయినాయి, దాని మూలంగా పక్కకు పెట్టేసారు. 10 ఏళ్ళ పరిపాలన చేసిండు కాబట్టి పక్కకు పెట్టేసారు. కొద్దిగా రెస్ట్ మంచిదే మరి. ఓకే. సో మీరు బీఆర్ఎస్లోనే పనిచేస్తున్నారు? చేస్తున్నాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. యా. సో మరికొంతమంది రైతులు ఉన్నారు. నమస్తే పెద్ద మనిషి. ఎన్ని ఎకరాలు ఉంది మనకు? కొంచెం పగలేదు, 2 ఎకరాలు. 2 ఎకరాలు. పసుపు వేస్తారా? పసుపు వేస్తారు. ఈసారి ఎట్లా మరి ఎలక్షన్లు వచ్చినాక 13 తారీఖు ఓట్లు వేయాలి అందరూ? టీఆర్ఎస్కి వస్తామే. టీఆర్ఎస్కి వేస్తారు. ఎందుకు టీఆర్ఎస్ అనుకుంటున్నారు? మాకు ముందర నుంచి టీఆర్ఎస్ మీద అభిమానం ఉన్నది, టీఆర్ఎస్కి వస్తా. ఓకే. మీరు మొన్న కూడా టీఆర్ఎస్కి వేసిరా? ఎప్పుడు టీఆర్ఎస్ మనది. ఓకే. మీరన్నా? మీరంతా పార్టీ కార్యకర్తలేనా? మీరన్నా? మీరు బీజేపీ. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? నాకు వేరే పార్టీలకు ఏ బుద్ధి కాదు, నా ఖుషి అంతే. ఓకే. మొన్న దేనికి బీజేపీకే, మొన్న బీజేపీకి వేసినావు. మరి వాళ్ళు పైసలే 2000 ఇచ్చిన పార్టీకి ఎందుకు వెళ్ళా మరి నువ్వు ఎన్ని అన్నీ అని 2000 ఏం చేసినావు? నాకు నేను పైసలు తీసుకోలేదు. ప్రశాంత్ రెడ్డి 2000 ఇచ్చినా లేదా? చాలా మందికి ఇచ్చినాడు కదా. ఈడ ఇచ్చేటోళ్ళకి ఇస్తారు, ప్యూర్ ఉన్నోడికి ఓళ్ళు అయితే. ఎవరు గెలిచేటట్టున్నారు ఈసారి ఈడ? తెలియదు, మా పానకు మేమైతే బీజేపీ. మీరన్నా? నేను మాట్లాడద్దు. ఎంప్లాయీ మీరు? యా. ఏం పెద్ద మనిషి, ఎన్ని ఎకరాలు ఉంది మనకు? 8 ఎకరాలు ఉంది. ఓకే. ఎట్లా ఈసారి ఓటు? మేము అరవింద్కి ఇస్తాం. అరవింద్కి వేస్తారు. మరి ఇందాక బీఆర్ఎస్ అంటే తలక అరవింద్కి ఇస్తాం. ఎందుకు అరవింద్? ఎందుకు అరవింద్? అది గవర్నమెంట్ మంచిగా ఉంది కదా, నరేంద్ర మోదీ మంచిగా పని చేస్తుంది కదా, ఆయనకి ఇస్తాం. మంచిగా అంటే ఎట్లా? మంచిగా అంటే ఏం నచ్చింది మనగా? ఆయన లెక్క ఓళ్ళు చేయలేదు ఇవ్వరాగా. ఆయన లెక్క అంటే ఎట్లా? ఏం చేసిండు? మరి సెంటర్లో ఉండి మంచిగా పని చేస్తుండు ఆయన. అరవింద్కి ఇస్తాం ఓటు. ఓకే. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరికి వేసారు? బాల్కొండ ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్కి వేసినావా? గెలిచిండు. మరి అప్పుడు ఎందుకు బీఆర్ఎస్కి వేసినా, ఇప్పుడు ఎందుకు బీజేపీకి వేద్దాం? ఇప్పుడు వేద్దాం అనుకున్నాం, అందరు వేయాలంటున్నారు, ఎత్తాం ఇక అంతే. అందరు వేయాలనుకుంటున్నారు, ఎత్తురు, చేస్తాం. మీ ఇంట్లో వాళ్ళు అంటున్నారు? మా ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు, నేనే ఒక నాదాకే. ఓకే. నమస్తే అన్న. మీరేటు? టీఆర్ఎస్. పెద్ద మనిషి మాట్లాడలే కదా, మరి మాట్లాడకపోతే నాతో మాట్లాడలేదు మీరు వెళ్ళిపోయారు అని అంటారు. ఏం లేదు, మీరు బీఆర్ఎస్కి ఓటు. అవును. ఎందుకు బీఆర్ఎస్ అనుకుంటున్నారు? ఫస్ట్ నుంచి అన్నాను కాబట్టి అన్ననే. అందులో తిరుగుతున్నారు. నేను బీఆర్ఎస్ ఉంటాను ఆల్రెడీ. ఇప్పుడు ఎట్లా ఎవరి మధ్య ఉంటుంది ఫైట్? ఫైట్ మూడు ఉంటాయి, టఫ్. మీ పార్టీ ఏ ప్లేస్లో ఉంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ మనకు తెలుస్తుంది, లాస్ట్కి ఏర్పడుతుంది. అందాజ ఉంటుంది కదా, మరి అందాజ మనకు తెలియదు కదా, మన లోపల ఓట్లు వేసేది ఎందుకు గుర్తు, మనమైతే బీఆర్ఎస్కి ఇస్తాం అంతే. థ్యాంక్ యూ. వీళ్ళంతా ఎటు వీళ్ళంతా మీరు మీటింగ్కి వచ్చిరా? సో ఇది పబ్లిక్ ఒపీనియన్. కొంతమంది బీఆర్ఎస్ అంటున్నారు, కొంతమంది బీజేపీ అంటున్నారు, కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది కనిపిస్తున్నది ఈ మండలంలో. సో చూద్దాం, ఫైట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నిజామాబాద్ నియోజకవర్గంలో జనాలు ఇచ్చే తీర్పు జూన్ 4వ తేదీన ఈవీఎంల నుంచి బయటకు వస్తుంది. చూద్దాం ఆ రోజున నిజామాబాద్ ఎంపీ ఎవరవుతారు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.